శ్రీమాత్రే అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఇంత సమయం ఎందుకు పట్టింది అంటే, మీకు ఇంతకు పూర్వమే తెలియజేశాను. మనం ఆశ్రమ నిర్మాణం చేసుకోం. ఈ ఆశ్రమ నిర్మాణంలో ఎవరికో అప్పచెప్పి మనం ఉండలేం. ఎందుకంటే మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆశ్రమం ఇంత అందంగా తయారవ్వాలి, వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు ఉండాలి. అందులో సాధకులు సాధన చేసుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి అందరికీ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కొన్ని భావనలు నాలో ఉంటాయి. నాలో ఉన్న భావనలు అవతల వారికి అప్పచెప్తే అవి నా భావంతో సరితూగవు. అందుచేత నేను అక్కడే ఉండి చేయించవలసి వస్తుంది. ఇంకొక కారణం ఏమిటంటే, చాలా మంది వేరే వేరే గురువుల దగ్గర తీసుకున్న మంత్రాలు, సకుడీకరణ మంత్రాలు, అనేక రకరకాల మంత్రాలకు సంబంధించినవి యంత్రాలు అడుగుతారు. వారికి ఖచ్చితంగా మనం యంత్రాలు ఇవ్వాలి. ఎందుకంటే అందరూ కూడా ఆ సంపుటీకరణ యంత్రాలు చేయలేరు. చాలా తక్కువ మంది ఇవ్వగలుగుతారు. ఇవ్వగలిగే శక్తి ఉన్నా, చేయగలిగే శక్తి ఉన్నా సమయాన్ని వృధా చేసుకో వాళ్ళ వాళ్ళ సాధనల వల్ల. అంచేత నన్ను అడగటం వల్ల నేను వాళ్ళకి ఆ సంపుటీకరణ యంత్రాలు అది చాలా కష్టమండి. మనం మామూలుగా అయితే ఏవో మామూలు శ్రీచక్ర యంత్రము, అద్భుతమైన శ్రీచక్ర యంత్రం, దుర్గా యంత్రం అలాంటివి అయితే పుస్తకాల్లో ఉంటే గత అటు ఇటు చేసి చెప్పచ్చు. కానీ వీటిని రచించాల్సి ఆ బీజాక్షరాలు, రెండు దేవతల బీజాక్షరాలతోటి మనం కూర్చోవలసి వస్తుంది. చాలా సమయం పడుతుంది. తప్పు రాకూడదు, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, దానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చేసి ఇవ్వడానికి సమయం పట్టేస్తుంది. ఆ యంత్రాలు రచించడం, ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ చేసి వాళ్ళకి పంపించడం, ఇవన్నీ కూడా అదొక సమయం పట్టదు. ఈ ఆశ్రమ నిర్మాణం ఈ అన్నిటి వల్ల నేను మీ ముందుకు రాలేకపోతున్నాను. ఇంకా నేను అప్పుడప్పుడు విశేషమైన ఏదైనా మంచి రోజు కానీ, మీకు తెలియజేయవలసిన కార్యక్రమం కానీ ఉంటే గనక ఒక 2 నెలల దాకా నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు వచ్చానంటే, అనేక కష్టాల్లో కర్మరీత్యా, పూర్వజన్మ కర్మరీత్యా అనేక కష్టాలు అనిపిస్తున్న మానవులకి భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి కూడా వేదాలు, పురాణాలు, మంత్రాలు చేయలేడు. ఆచార వ్యవహారాలు పాటించలేదు. తన తన వృత్తుల వల్ల, తన పుట్టిన ప్రదేశం వల్ల, పెరిగిన వాతావరణం వల్ల. మరి అలాంటి వాటికి భగవంతుడి అనుగ్రహం వద్దా? కావాలి. కష్టాల్లో ఉంటాడు. ఏదో భగవంతుడికి దండం పెట్టుకోగలుగుతాడు, ఓ ధూపం దీపం నమస్కారం పెట్టగలుగుతాడు. కానీ పూజలు, హోమాలు, వ్రతాలు చేయలేడు. అలాంటి వాళ్ళకి ఏమిటి పరిస్థితి? ఏదైనా గ్రహదోషమో సమస్య ఉందంటే హోమం చేయించుకోవాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది. అందరూ చేయలేరు కదా. ఓ మంత్ర సాధన చేయాలంటే శరీరం సాగదు, లేదా చేయలేడు అతని ఇంటి పరిస్థితుల వల్ల. ఏదైనా పూజ చేసుకుందామంటే పద్ధతుల ప్రకారం ఆచార వ్యవహారాలతో చేసుకోలేడు. మరి అలాంటి వాళ్ళ కష్టం ఎలా తీరు? అలాంటి వాళ్ళ కోసం కూడా భగవంతుడు ఒక ప్రత్యేకమైన శుభదినాలు పెట్టాడు. అనేక శుభదినాలు వెళ్తూ వచ్చాయి. ఆయా శుభదినాల్లో కనుక ఏమీ రాని వాళ్ళు కానీ, అన్నీ వచ్చిన వాళ్ళు కానీ ఆ భగవంతుని కొలిచే పద్ధతిలో కొలిస్తే కనుక అద్భుత ఫలితాలు వస్తాయి. అంటే మన కష్టాలు తీరిపోవడానికి ఒక్కరోజు సరిపోదు. ఉదాహరణకి శివరాత్రి ఉంది. శివరాత్రి అంతా అందరూ కూడా ఉపవాసం చేసి, అన్ని జీవరాశులు, మనుషులు అందరూ కూడా జాగరణ చేసి ఆ పరమేశ్వరుడికి చెంబు నీళ్లు పోస్తే చాలు, అనేక సమస్యలు తీరి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగు. అలాగే అనేకమైనటువంటి పండుగలు కానీ, తిథులు కానీ మనకు భగవంతుడు ఋషులు ఇచ్చారు. వాటిని మనం ఉపయోగించుకోవాలి. అన్నిటిలో కల్లా ఉత్తమోత్తమం, అందరికీ కూడా సమయానికి అనుకూలంగా ఉండేది గొప్ప అవకాశం ఏమిటి అంటే, రేపు వస్తున్న ఆదివారం అమావాస్య పుష్యమి తిథి. ఏమిటంటే ఆ గొప్పది. దీని మీద చాలా నెగటివ్ ప్రచారం జరిగింది. ఆదివారం అమావాస్య పుష్యమి అంటారు, తాంత్రికులు అంట, క్షుద్ర పూజలు చేస్తారట,
అని ఏవేవో నోటుకొచ్చినవన్నీ చెప్పుకుంటూ పోయారు. చాలా మంది భయపడుతూ ఉంటారు. తప్పండి. అమావాస్య మనం ఏ పని చెయ్యం. చాలా మంది మనం అంటే నేను కాదు మిగతా వాళ్ళ గురించి. అమావాస్య అంటే భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్తే అమావాస్య చాలా శుభకరం అది. ఆ రోజు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు, గృహప్రవేశాలు చేసుకుంటారు. అమావాస్య అనేది శూన్యమైన తిథి. శూన్యమైన తిథి అంటే ఆ రోజు ఏ గ్రహాలు ఏవి కూడా ఏ పని చేయవు, చెడు చేయవు, మంచి చేయవు, న్యూట్రల్ గా ఉండిపోతాయి. అలాంటప్పుడు ఏమి చేసుకున్నా శుభమే. మంచి చేయవు, చెడు చేయవు. అంతెందుకు నేను అమావాస్య రోజునే ప్రయాణం పెట్టుకుంటాను దూర ప్రాంతాలు. అమావాస్య మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. మీరు అమావాస్య శివాభిషేకం, పౌర్ణమికి సత్యనావ్రతం ఎవరైనా చేసుకుంటూ ఉండండి ప్రతి నెల, మీ జీవితంలో తిరిగే ఉండదు. అంత గొప్పది అమావాస్య. అలాంటి అమావాస్య సూర్య భగవానుడు అధిపతి అయిన ఆదివారంతో కూడుకున్నది రావడం అనేది ఒక గొప్ప విధానం. రెండు పుష్యమి నక్షత్రం, పంచమహా నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం. ఈ నక్షత్రాలకున్న గుణం ఏమిటి అంటే బృహస్పతి అంటే గురుడు, ఇటు శని. ఒక బృహస్పతి మంచి చేసేవాడు, శని మన ఇబ్బంది పెట్టేవాడు. రెండు గ్రహాలు కలిసిన నక్షత్రం అండి. ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఉంటుంది, కానీ పుష్యమి నక్షత్రానికి రెండు గ్రహాలు ఉంటాయి. అందుచేత ఆ నక్షత్రానికి చాలా విలువ ఉంటుంది. ఆ నక్షత్ర జాతకం గొప్పవాడు. అలాంటి పుష్యమి నక్షత్రం, అమావాస్య, ఆదివారం, ఈ మూడు కలవడం అనేది అద్భుత యోగం. అంటే ఒక సూర్యగ్రహణానికి, ఒక చంద్రగ్రహణానికి ఎంత విలువ ఉంటుందో ఈ ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రానికి అంత విలువ ఉంటుంది. ఏ పని చేసినా 1000 రెట్లు, 1,00,000 రెట్లు ఫలితాన్ని. ఈ ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రంపు బదనికలు తీసుకుంటారు. బదనిక అంటే ఒక చెట్టు మీద ఇంకొక రకమైనటువంటి చెట్టు కొమ్మ రావటం అనేది బదనిక అంటారు. వేప బదనిక, తుమ్మ బదనిక, తాటి చెట్టు మీద వచ్చే బదనిక, మారేడు బదనిక అని అనేక రకాల వేల సంఖ్యలో బదనికలు ఉన్నాయి. వాటిలో పూజ చేసి తీసుకొచ్చి అనేక రకాలైన ప్రక్రియలకి, అదృష్టానికి, ఐశ్వర్యానికి రకరకాల వాటిని వాడుకుంటారు. ఆరోగ్యానికి వాటిని వాడుతారు. ఈ బదనిక ప్రక్రియ దత్తాత్రేయ చరిత్రలో అద్భుతంగా ఉంటుంది. స్వామివారు అనేక రకాల బదనిక ప్రక్రియలు చెప్పారు. అంటే యక్షిణీ దేవతలు, చెట్టుకున్న వృక్ష యక్షిణీ దేవతలు మేల్కొని ఉంటారు, అప్పుడు శక్తివంతంగా ఉంటారు, నన్ను అనుగ్రహిస్తూ ఉంటారు. అలాంటి ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం అందరూ కూడా తమ తమ శక్తి కొలది మీ ఇష్టదైవాన్ని కనుక చక్కటి నైవేద్యం పెట్టి, దీపం, ధూపం అన్నీ పెట్టి, మీకు నచ్చిన శ్లోకము, మంత్రము, లేదా పఠనము, పారాయణ పఠనము చేసుకుంటే అద్భుతంగా ఉంది. ఈ ఆదివారం, శనివారం మొదలై ఆదివారం 3:25 దాకా ఉంటుందండి ఈ యోగం. మహాయోగం అంటారు. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఆదివారం సెలవు దినం. దానాలు వీలైతే ఏమీ చేయలేకపోతే దానాలు చేయండి, ఆవుకు ఆహారం పెట్టండి, అన్నదానం చేయండి. అద్భుతమైన యోగం, దీన్ని ఉపయోగించుకోండి. సాధకులకి అత్యుత్తమం. దాంట్లో వారు ఆ రోజున వారు మంత్ర సాధనలు, విశేష నైవేద్యాలు, ధూపదీప హారతులు, అధిక సంఖ్యలో మంత్ర సాధన చేయడం, వీలైతే హోమం, వచ్చిన వారైతే హోమం చేసుకోవడం, వీలైనంత వరకు గురువులు ఉంటే గురువులకి ఏదైనా వస్త్రం, ఫలాలు, దక్షిణ ఇచ్చి గురువులు, మీ మంత్ర గురువులకి దానం ఇచ్చుకోవడం, వారి పాద నమస్కారం చేసుకోవడం. ఏమీ చేతకాని వాళ్ళు శివాలయంలో పూజ చేయించుకోవడం, అభిషేకం చేయించుకోవడం, విష్ణు ఆలయంలో విష్ణువుకి చక్కగా తులసి దళాలతో అర్చన చేయించుకుని నైవేద్యం పెట్టించడం. ఏ ఇష్టదైవాలు ఉంటే, ఏ దేవాలయాలు ఉంటే, ఏ మంత్రం లేని వారు ఆ దేవాలయాల్లో అయినా కనీసం పూజ చేయించుకో. ఇంకొకటి చెప్పాల్సింది ఏమిటంటే, ఎవరికైనా ఓపుకుంటే ఈ ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం నాడు ఉదయమే స్నానం చేసి
రాగి చెంబులో నీళ్ళు తీసుకుని పసుపు కుంకుమ చందనం 2 అగరబత్తులు ఇంత బెల్లం ముక్క తీసుకుని, అంటే ముందు రోజే 2 రోజులు ముందే సమయం ఉంది కాబట్టి తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే కనుక చూసుకోండి. ఆ జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ గంధం వేసి ఆ చెట్టుకి రాసి అక్షంతలు వేసి ధూపం వేసి ఆ బెల్లం నైవేద్యం పెట్టి శ్వేతార్ఘ యక్షిణీ దేవతాయ నమః అని నమస్కారం పెట్టి ఈ పుష్యార్ఘ్య రవి ఆదివారం అమావాస్య పుష్యార్ఘ యోగం రోజున నేను స్వీకరించడానికి వచ్చాను కాబట్టి నాకు సకల ఐశ్వర్యాన్ని రక్షణని కలిగించమ్మా నమస్కారం పెట్టి ఆ చొమ్ముడు నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండి ఆ యొక్క తెల్ల జిల్లేడు వేరుడు కానీ కొమ్మని కానీ, వేరైతే చాలా ఉత్తమం, పెరడు కానీ తీసుకుని ఎవరైనా చేయొచ్చు, దీనికి మంత్రశాస్త్రాలతో పని లేదు. తీసుకొచ్చి నీ పూజా గదిలో పెట్టుకుని నీ ఇష్టదైవం దగ్గర పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దీపం ధూపం హారతి దాన్ని చిన్న ముక్కల కింద పోసి వెండి కాయంతులో కనుక పెట్టుకుని ఆ వేరుని మెడలో ధరించగలిగితే దుష్ట శక్తుల నుంచి ప్రయోగాల నుంచి రక్షిస్తుంది, గ్రహపీడల నుంచి రక్షిస్తుంది, మళ్ళీ సంవత్సరం దాకా అంటూ మైలో ఏమి ఉండొద్దండి. గ్రహపీడలు ఈ ఏళ్ళనాడు శని అష్టమ శని నడిచే వాళ్ళకి, శని మహాదర్శనం నడిచే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఆ పీడ తగ్గుతుంది. ఎందుకంటే ఆ పుష్యమి నక్షత్రంలో శని గ్రహం ఉంది కాబట్టి గురు బలం ఉంటుంది. 10 రోజులకి అయ్యే పని 2-3 రోజుల్లోనే అవుతుంది. అద్భుతాలు ఏమి జరిగిపోవు. కాకపోతే మనం నడుస్తున్న దానిలో విఘ్నాలు తగ్గుతాయి, ఆలస్యం తగ్గుతుంది. ఆరోగ్యం కోల్పోలేని వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడుతుంది, దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఈ ప్రయోగం కనుక ఓపుకుంటే చేసుకోండి. చాలా సులభమైంది, ఇది ఎవరైనా చేయొచ్చు. మంత్రాలు మాయలు ఏమీ అక్కర్లేదు. చక్కగా ఒక నమస్కారం పెట్టి పసుపు కుంకుమ వేసుకుని ఆ వేరుని చక్కగా నమస్కరించి నీళ్లు పోసి ఒక పావు గంట 20 నిమిషాలు ఆగి ఆ వేరుని తెచ్చుకోండి. కాస్త ముదురు వేరు తెచ్చుకుంటే ఎక్కువ రోజులు నిల ఉంటుంది, లేత వేరు తెస్తే తొందరగా పాడైపోతుంది. తీసుకొచ్చి ఆ వేరుకి చిన్న ముక్కల కింద పోసుకుని పసుపు కుంకుమ వేసి తాయిట్లో పెట్టుకుని కట్టుకోండి. మంచి రోజు వేసి లేదా అదే రోజు కట్టేస్తుంది. ఇది ఒక మార్గం. ఇంకొకటి ఏమిటంటే, ఎవరికైనా 1, 2, 3 కొడుకులు ఉన్నవాళ్ళు, కొడుకులు ఉన్న వాళ్ళే కాదు, అందరూ ఈ యూట్యూబ్లో చెప్తున్నారు పిల్లలు ఉన్నవాళ్ళు, మగ పిల్లలు ఉన్నవాళ్ళు దిష్టి తీయాలి. కాదండి, ఎవరైనా సరే ఏ ఆదివారం అయినా ఏ అమావాస్య రోజైనా, అందులో ఇలాంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం అవుతున్న వాళ్ళు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ నరఘోష దృష్టి దోషము బాధపడుతున్నారు అని అనుమానం కనుక ఉంటే అందరూ చెయ్యాలని ఏది రూల్ లేదండి. మగపిల్లలు ఉండాలి ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి ఏమేమి పెడుతున్నారు, అలాంటివి ఏమీ లేవండి. ఎవరైనా కానీ దుష్టు దోషం ఉంది బాధపడుతున్నాం అనుకున్న వాళ్ళు రాళ్ల ముప్పు ఎండుమిరపకాయలు తీసుకుని ఇంటి బయటకు తీసుకొచ్చి 3 సార్లు ఇటు 3 సార్లు ఇటు వెనక 3 సార్లు ఇటు ఇటు తీసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆ ఉప్పు పనికిరాని మొక్కల దగ్గర వేసి సొమ్ము నీళ్లు పోసి మీరు కాలు కడుక్కోండి, వాళ్ళనే కాలు కడుక్కొని కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళాలి. అలాగే సింహద్వారం పసుపు కుంకుమ ముగ్గు పెట్టి ఆ సింహద్వారానికి ఒక నిమ్మకాయ కోసి ఇటు అటు పసుపు కుంకుమ పెట్టి ఆ నిమ్మకాయలు పెట్టి ఒక పోస్ట్మాన్ తీసుకుని దాని మీద హారతి పెట్టి సింహద్వారానికి ఇటు 3 సార్లు ఇటు 3 సార్లు, 3 కావచ్చు 7 కావచ్చు ఎన్నైనా కావచ్చు, ఆ దిష్టి తీసి ఆ ఒక్కసారిగా పగలగొట్టి సింహద్వారం ద్వారానే దుష్ట శక్తులు కానీ చెడు నెగిటివ్ ఎనర్జీ కానీ ఏవైనా వస్తూ ఉంటాయి. ఆ సింహద్వారానికి బలం చేయకూడదు. ఈ సమయం దుష్ట శక్తులు రానివ్వనటువంటి శక్తి కూడా సింహద్వారానికి చాలా గొప్ప విశేషం ఉంది. దాని గురించి ఇంకో వీడియో చేస్తాం. ఆ సింహద్వారానికి రక్షణ కలుగు. ఎవరికైనా చెడు ప్రయోగాలు ఉన్నాయి అని అనుమానం ఉన్నవాళ్ళు కూడా ఈ ఎక్కువ మిరపకాయలు కాకుండా బూడిద గుమ్మడికాయ మీద హారతి కుంకుమ పెట్టి పసుపు కుంకుమ అలంకరించి బూడిద గుమ్మడికాయ చక్కగా దిష్టి తీయించండి. ఎవరి చేత మీరు తీయకండి, వేరే వాళ్ళ చేత తీయించండి. వెనక ముందు దిష్టి తీయించి ఒక సంచిలో వేయించి ఎక్కడికైనా దూరంగా జనసంచారం లేని చోట దాన్ని పగలు కొట్టేసేయమని చెప్పి అతనికి ఎంత దక్షిణ ఇవ్వండి. అది ఏ కుల కావాలని ఎవరైనా పర్వాలేదు.
కులదోషం ఏమి లేదు, ఎవరైనా చేయొచ్చు. లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కాస్త గట్టి వాళ్ళు ఉంటే వాళ్ళ చేతనే చేయండి. ఇవి ఈ పుష్యమి అమావాస్య ఆదివారం రోజున అందరూ చేసుకోవాల్సిన సులభమైన మార్గాలు. ఇంకొకటి ఏమిటంటే సాధకులు, ప్రతి మంత్ర సాధకులు ఏ మంత్రమైనా కానివ్వండి, ఏ మంత్రం లేని వాళ్ళు శ్రీరామ శ్రీరామ లేదా ఓం నమ శివాయ లేదా అమ్మవారు శ్రీమాత్రే నమః ఏదైనా మంత్ర జపం చేసి ఏమీ చేయలేమన్న వాళ్ళు స్నానం చేసి దీపారాధన చేసి అక్కడ భగవంతుడి దగ్గర కూర్చొని ఈ 3-15 గంటల దాకా అక్కడ నామస్మరణ చేసి భగవంతుడి యొక్క నామస్మరణ ఆ రోజుల్లా చేయండి. 3-15 దాకా 3-20 దాకా చేసుకో. భోజనం చేయకండి, ఉపవాసం ఉండండి. సాయంత్రం దీపం పెట్టాక మళ్ళీ అప్పుడు భోజనం చేయండి. లేదు మేము భోజనం చేయకుండా ఉండలేమంటే అల్పాహారం టిఫిన్ లాంటి తీసి హోమాలు చేయగలిగిన వాళ్ళు హోమాలు చేసుకోండి. మంత్రజపం చేయగలిగిన వాళ్ళు ఆ సమయం దాకా ఎంత చేయగలిగితే అంత మంత్రజపం చేయండి. అద్భుతమైన యోగం. అంటే ఆ రోజు మనం 10,000 మంత్రం జపం చేస్తే అది 2-3 లక్షల మంత్రజపం చేసినంత శక్తి దేవత అనుగ్రహం కలుగు. ఇంకా ప్రత్యంగిరి వారాగి అలాంటి దేవతలు ఎవరైనా ఉంటే కూష్మాండ దీపం పెట్టండి, నారికేళ దీపం అయినా పెట్టండి, చక్కగా గారులు పరవాణం నైవేద్యం పెట్టండి. తీవ్ర దేవతలకి హారతి ఇవ్వండి, అమ్మవారి యొక్క మంత్ర జపం చేసి తద్వారా అధికమైన శక్తిని సాధకులు సంపాదించుకోండి. గురుభ్యో నమః. శ్రీమాన్.